హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగౌరి లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, ఈరోజు నేను ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటి అంటే, బెంగళూరుకి దగ్గరలో హోస్కోట అనే ఏరియాలో ఉన్న ఫేమస్ దమ్ బిర్యానీ అయిన రాజ్ దమ్ బిర్యానీలో బిర్యానీ ట్రై చేయడానికి అయితే వచ్చేసాను. ఇది నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం కాదండి, ఆల్రెడీ 2 times వచ్చాను. ఇది 3rd time రావడం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి ఎలా రీచ్ అయ్యానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ట్రాన్స్పోర్టేషన్ వేస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. మీకు క్యాబ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే మీరు ఆన్లైన్లో ఊబర్, ఓలా, ర్యాపిడో ఫెసిలిటీ ఉంటుంది. మీరు కావాలి అంటే ఆటో కానీ, కార్ కానీ, సింగిల్ పర్సనే ఉన్నారు అనుకుంటే మీరు బైక్ కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అలాగే బెంగళూరు సిటీ నుండి మీకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. 333 సిరీస్ కానీ, 334 సిరీస్ కానీ, 500D సిరీస్ ఉన్న బస్సులు అయితే మనకి డైరెక్ట్గా బెంగళూరు సిటీ నుంచి హొస్కోట్లకి అవైలబుల్గా ఉంటాయి. త్రూ మెట్రో కూడా మీరు ట్రై చేయొచ్చు. యాక్చువల్గా ఇక్కడ బిర్యానీ అనేది ఎర్లీ మార్నింగ్ 3 AM సర్వ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారండి. నేను కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాను, 5 ఆ టైంకి స్టార్ట్ అయ్యాను అనమాట. రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 7 అయ్యింది. నేను బిఫోర్ సన్ రైజ్ కాకుండా సన్ రైజ్ వస్తూ ఉన్న టైంలో వెళ్ళడం వల్ల నేను హైవేలో సన్ రైజ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. అండ్ గాయస్, మనకి బెంగళూరు సిటీ నుంచి హొస్కోట వచ్చేసి 30 to 35 kilometers డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ 1 hour to 1.5 hours మీరు రీచ్ అయిపోవచ్చు. అండ్ గాయస్, వన్స్ మీరు హొస్కోట్ అనేది రీచ్ అయిన తర్వాత ఒక టోల్ గేట్ అనేది కనిపిస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది. ఆ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి మీరు 500 meters డిస్టెన్స్ అనేది ముందుకు ట్రావెల్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ అనేది రాజ్ దమ్ బిర్యానీ కనిపిస్తుందండి. అండ్ గాయస్, అలాగే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, వీక్లో 6 days మాత్రమే మనకి రాజ్ దమ్ బిర్యానీ అనేది అవైలబుల్గా ఉంటుంది, ఓపెన్లో ఉంటుంది. ఎక్సెప్ట్ మండే అన్నమాట. మీరు మండే కాకుండా ఏ రోజు వెళ్ళినా కూడా మీకు అక్కడ బిర్యానీ కానీ అదర్ ఐటమ్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో గాయస్, ఏంటి అంటే మీకు కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో బ్యానర్ అనేది ఉంది. ఇదే అన్నమాట మన డెస్టినేషన్ రాజ్ దమ్ బిర్యానీ. చూడండి, నేను రీచ్ అయ్యే టైంకి కూడా చాలా మంది ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే మార్నింగ్ 3 AM to 6 AM వరకు కూడా చాలా చాలా క్రౌడ్గా ఉంటుందండి. బట్ ఏంటి అంటే నేను 7-7:30 అలా రీచ్ అయ్యాను కాబట్టి కొంచెం క్రౌడ్ అనేది తగ్గింది. దట్టు సాటర్డే అవడం వల్ల క్రౌడ్ అనేది తక్కువగా ఉంది. సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అని అయితే ఇక్కడ స్టాఫ్ అయితే చెప్పారు. అండ్ గాయస్, మీరు ఇక్కడ బిర్యానీ చూస్తే ఇది మటన్ దమ్ బిర్యానీ అనమాట. లాస్ట్ 2 times కూడా నేను సేమ్ మటన్ దమ్ బిర్యానీయే ట్రై చేశాను. నాకైతే చాలా ఇష్టం అండి. రైస్ టేస్ట్ కానీ, బిర్యానీ దమ్ ఫ్లేవర్ కానీ చాలా చాలా బాగుంటుంది. ఎక్కడి నుంచో వచ్చి మరీ కూడా ఇక్కడ బిర్యానీ పార్సల్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటారు. బిర్యానీ లవర్స్కి అయితే మస్ట్ ట్రై అని అయితే నేను చెప్తాను. అండ్ గాయస్, అలాగే నేను అక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడడం జరిగిందండి. అసలు బిజినెస్ ఎలా జరుగుతుంది, ఏంటి ఈ బిర్యానీకి ఇంత ఇంపార్టెన్స్, ఎస్పెషల్గా ఇక్కడికి ఎందుకు రావాలి, ఇంకా అదర్ ఐటమ్స్ ఏమేమి అవైలబుల్గా ఉంటాయి, మెనూ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అడిగాను. ఇంకా అలాగే ప్రైజెస్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఏంటి, టేస్ట్ గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే నేను అడిగాను. ప్రజెంట్ ఇక్కడ సేల్ అయ్యేది మటన్ బిర్యానీ అండి, మటన్ దమ్ బిర్యానీ అనమాట. చాలా స్పెసిఫిక్ క్వాంటిటీలో క్వాలిటీగా హైజీనిక్గా ఉండే ఫుడ్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. దట్టు మీరు ప్లేట్స్ చూసుకుంటే నేచర్ ఫ్రెండ్లీగా వుడెన్ ప్లేట్స్తో మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నారు. నేను అలా మాట్లాడుతూ ఉండగానే ఒక 50 to 60 members అయితే వచ్చి బిర్యానీ తినడం జరిగింది. అండ్ గాయస్, అలాగే ఈ మటన్ బిర్యానీ అనేది 1 box అన్నమాట. ఆ క్వాంటిటీ వచ్చేసి 750 grams అనేది ఉంటుంది. మనకి ప్రైస్ వచ్చేసి 270 rupees అనమాట. 750 grams, ఒక 5 mutton pieces అనేవి మనకు ఉంటాయి. మనకు అక్కడ ఉల్లి చట్నీ కూడా ఇస్తారు, అదే షార్వా అంటారు కదా, అది కూడా మనకి ఇస్తారనమాట. అండ్ గాయస్, ఎర్లీ మార్నింగ్ 3 AM 4 AM కాదండి, ఇప్పుడు టైం వచ్చేసి 9 AM అయిందనమాట. కస్టమర్స్ అనేవాళ్ళు అలా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. నేను 7 AMకి రీచ్ అయ్యాను. 7 AMకి రీచ్ అయ్యి చూసినప్పుడు ఈ వెజల్ అనేది ఫుల్గా ఉంది అనమాట. 80% అనేది ఫిల్ అయి ఉంది. బట్ ఇప్పుడు చూస్తే ఏంటి అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసింది. 20% బిర్యానీ మాత్రమే ఉంది. చాలా చాలా ఫాస్ట్గా ఈ మటన్ బిర్యానీ అనేది సేల్ అవుతుందండి. కస్టమర్స్ వస్తున్నారు, పార్సల్స్ తీసుకెళ్లే వారు పార్సల్స్ తీసుకెళ్తున్నారు, అండ్ అక్కడే ఉండి తినేవాళ్ళు తింటున్నారు. చాలా బాగా సేల్ అవుతుంది. అండ్ అనదర్ సైడ్ ఏంటి అంటే,
ప్యారలల్ గా చికెన్ దమ్ బిర్యానీ అనేది కుక్ చేస్తున్నారండి. నేను వెళ్ళినప్పుడే వాళ్ళు స్పైసెస్ అన్ని కూడా వేశారు. రైస్ గానీ, స్పైసెస్ గానీ, కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా వేసి నీట్ గా తిప్పుతున్నారు అనమాట. ఇక్కడ నాకు నచ్చిన వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ అనేది వాళ్ళు కుక్ చేసేది కట్టెల పొయ్యి మీద కుక్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల ఏంటి అంటే ఫుడ్ కి మనకి న్యాచురల్ గా కుక్ అవుతుందండి. టేస్ట్ గానీ చాలా చాలా బాగుంటది టేస్ట్ అనేది. అండ్ గాయస్ అలాగే మనకి ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రైస్ వచ్చేసి 170 రూపీస్ అంట. రీజనబుల్ ఏనండి, నాకైతే రీజనబుల్ గా అనిపించింది. అండ్ అలాగే ఫస్ట్ టైం అనమాట నేను ఇలా డైరెక్ట్ గా ఇంత పెద్ద వెజల్లో చికెన్ దమ్ బిర్యానీ కుక్ చేయడం చూడడము నేనైతే చాలా ఆశ్చర్యంగా చూసానండి. చూడండి చికెన్ పీసెస్ కానీ రైస్ కానీ ఎలా పైకి తేలుతుందో నేను చూసి చాలా చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నేను అక్కడ ఉన్న పునీత్ గారిని రాజ్ దమ్ బిర్యానీ గురించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. చాలా 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 డీటెయిల్డ్ గా మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ నేనైతే బెంగళూరులో హోస్కోట్లో ఉన్న రాజ్ దమ్ బిర్యానీకి అయితే వచ్చేసాను. ఏంటి అంటే మనకి దమ్ బిర్యానీ స్పెషల్ అనమాట. సో సార్ ఉన్నారు, వీళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సార్ మీ పేరెంట్? సార్ పునీత్. ఓకే సార్, ఇక్కడ మనకి ఏ ఐటమ్స్ సర్వ్ చేస్తారు? మేడం మార్నింగ్ మీకు అర్లీ మార్నింగ్ బిర్యానీతో కబాబ్, లెగ్ సూప్ దొరుకుతుంది. ఆఫ్టర్నూన్ అయితే మీల్స్, రాగి బాల్తో మీల్స్ దొరుకుతుంది ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం కూడా బిర్యానీ ఉంటుంది, వేడివేడిగా ఉంటుంది బిర్యానీ మధ్యాహ్నం. టైం టు టైం ఇది అయిన తర్వాత ఇంకో వెసల్లో రెడీ ఉంటుంది. సో బ్యాక్ టు బ్యాక్ హాట్ బిర్యానీ ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు లెగ్ అంటే మటన్ లెగ్ సూపా? మటన్ లెగ్ సూప్. ఓకే, మటన్ లెగ్ సూప్, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అండ్ కబాబ్. మార్నింగ్ ఈ ఐటమ్ దొరుకుతుంది. 4 ఐటమ్స్. ఆఫ్టర్ 8, 9 తర్వాత బోటీ ఫ్రై, మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, తల మటన్ ఫ్రై అండ్ మీల్స్, మటన్ మీల్స్, బోటీ మీల్స్, చికెన్ మీల్స్, తల మీల్స్. ఇదంతా ఆఫ్టర్నూన్ దొరుకుతుంది. ఆఫ్టర్నూన్ రెడీ ఉంటుంది. లంచ్ 12 o'clock తర్వాత అది దొరుకుతుంది. మండే హాలిడే ఉంటుంది మాది. మండే హాలిడే. వీక్ ఫుల్ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ వీకెండ్ అయితే సాటర్డే అండ్ సండే 3 o'clock ఓపెన్ అవుతుంది. 3 o'clock ఎర్లీ మార్నింగ్ 3 o'clock. అదర్ డేస్ ట్యూస్డే, ఫ్రైడే, వెడ్నెస్డే అండ్ థర్స్డే 5 o'clock రెడీ ఉంటుంది. నైట్ 10 o'clock till 10 వరకు ఉంటుంది. నైట్ 10 o'clock క్లోజ్ చేస్తాం. సో వీకెండ్స్ లో మనకి ఎర్లీ మార్నింగ్ 3 AM కి ఓపెన్ చేసి నైట్ 10 PM కి క్లోజ్ ఉంటుంది. క్రౌడ్ అయితే ఎంటైర్ డే ఉంటది. వీకెండ్స్ లో ఎక్కువ. ఇప్పుడు 4 o'clock వచ్చుంటే ఫుల్, ఇట్ వాస్ టోటలీ క్రౌడ్. టుడే సాటర్డే కదా, 4 o'clock స్టార్ట్ అయింది. ఇట్ వాస్ టోటలీ క్రౌడ్. అండ్ సాటర్డే ఇంతే ఉంటుంది. టుమారో అయితే సండే అయితే మీకు ఇక్కడ ఇట్ బి లైక్ ఏ ఫిష్ మార్కెట్. ఓకే, మార్నింగ్ 4 AM కి చాలా మంది కస్టమర్స్ వచ్చి వెళ్ళారు. అవును. ఓకే సార్, ఇప్పుడు ఏంటి అంటే మనకి కుక్ చేసిన పెద్ద వెజల్ ఉంది కదా, అది ఎన్ని కిలోస్ ఉంటది? ఇది 120 kilos ఆఫ్ మటన్. 120 kilos ఆఫ్ మటన్ దమ్ బిర్యానీ. ఓన్లీ మటన్ బిర్యానీ అయితే ఇట్ విల్ బి టోటల్లీ రైస్ ఇంక్లూడ్ చేయాలి, వాటర్ ఇంక్లూడ్ చేయాలి, మసాలా అంతా ఇంక్లూడ్ చేయాలి. ఓన్లీ మటన్ ఈస్ 120 kilo. 120 kilo మటన్. ఎంటైర్ బిర్యానీ it will be around 300 to 400 kilo. 400 kilo ఉంటది. ఈ వన్ డే లో సేల్ అయిపోతుందా? ఈ తర్వాత ఇది అయింది, ఆల్మోస్ట్ ఆల్ 70% అయిపోయింది. మరో పాత్ర రెడీ ఉంటుంది. ఈ క్లోజ్ అయ్యే టైం కి ఇంకో పాత్ర రెడీ ఉంటుంది. ఓకే, సో ఇది మార్నింగ్ 4 AM కి స్టార్ట్ చేశారు. ఏ టైం సేల్ అవుతుంది అంటారు? అంటే ఇది క్లోజ్ అయ్యేదా, ఈ పాత్ర, ఈ వెసల్ క్లోజ్ అయ్యేది అమ్మేసేది? ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ పీపుల్ కమ్. ఓకే సార్, 12 అవుతుంది అనుకుంటా. జనాలు ఎట్లా వస్తారో అట్లా. మార్నింగ్ చాలా జనం ఉన్న దానికి ఆల్మోస్ట్ ఆల్ 70% ఖాళీ అయింది. ఇంకా కొంచెం సేపు 1 hour లో ఇది క్లోజ్ అవుతుంది. ఇంకా దిస్ వెసల్ విల్ బి రెడీ ఆఫ్టర్ 1 hour. ఆఫ్టర్ 1 hour రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని నెక్స్ట్ చేస్తారు. ప్రెజెంట్ కుక్ అయ్యేది ఏంటి సార్? అది అక్కడికి వెళ్దాం. ఇది చికెన్ బిర్యానీ అనుకుంటా. ఇది చికెన్ బిర్యానీ. ఓకే, చికెన్ బిర్యానీ కుక్ అవుతుంది. చికెన్ బిర్యానీ ఎన్ని వెజల్స్ కుక్ చేస్తారు సార్? ఇది 60 kilo ఉంది. ఇది 60 kilo ఉందా? ఇది 12 o'clock క్లోజ్ అయిపోతుంది. 12 o'clock తర్వాత ఇంకో పాత్ర చేస్తాము. అది
50 కిలో లంచ్ కి సర్వ్ చేస్తారు. లంచ్ చేస్తుంది. ఓకే సార్, మీరు ఎప్పటి నుంచి రాజ్ దమ్ బిర్యానీ రన్ చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి? 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. 7th ఇయర్ రన్నింగ్. ఓకే. దీనికి ముందు ఇక్కడికి వచ్చి అది చిన్నది. జనం మాకి పాపులర్ అయిన తర్వాత ఇలా పెద్దది చేసుకొని స్పేషియస్ గా ఉండే ప్లేస్ చూసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మాకి డబల్ అయింది బిజినెస్. ఓకే, నైస్ సార్. ఓకే, సూప్ అది కూడా మనకి ఎవ్రీ టైం ఉంటుంది? ఎవ్రీ టైం మార్నింగ్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది. సూప్, మటన్ బిర్యానీ, కబాబ్ ఈ 3 ఐటమ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. వేరే ఐటమ్ అంతా టైం టు టైం ప్రిపేర్ అవుతుంది. ఓకే సార్, మనకి ఏంటి ఇక్కడ స్పెషల్ ఐటమ్ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా? అన్ని బాగుంటుంది మేడం. ఒకటే స్పెషల్ అంటే ఏమి లేదు. యూజువల్లీ ఫస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళు మటన్ బిర్యానీ అన్ని తీసుకుంటారు. అదే హైలీ సేల్ అయ్యేది మాకి మటన్ బిర్యానీనే. అదే మాక్సిమం పోతుంది. అది దాని తర్వాత చికెన్ బిర్యానీ, కబాబ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ సూప్ ఆల్సో. అండ్ మటన్ మీల్స్ అన్ని మధ్యాహ్నం దే కమ్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ద గుడ్ ఫుడ్ ఇస్తారు. దే కమ్ ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్. ఆంధ్ర నుంచి వస్తారు, తమిళనాడు అన్ని జనం వస్తారు. మన చుట్టూ సరౌండింగ్స్ అండ్ అదర్ స్టేట్ నుంచి కూడా వస్తారు. ఓకే సార్, మీరు ఇక్కడ ఏ వర్క్ చేస్తూ ఉంటారు? బిర్యానీ చేసేది ఇదంతా ఐటమ్లు అంతా చూసుకునేది అంతా మెయిన్. ఓకే, క్వాంటిటీస్ అది ఎంత వేయాలి అన్ని చూసుకుంటారు? అంతా చూసుకుంటాం. మెయిన్ కుక్ మీరా అంకుల్ ఇక్కడ? మేము కాదు, వేరే వాళ్ళు ఉంటారు, మేము సైడ్ కుక్. సో ఏంటి అంటే ఐటమ్స్ అన్ని పక్కన పెట్టి క్వాంటిటీ పెడితే మీరు వేసి కుక్ చేస్తారు. మీ పేరేంటి అంకుల్? విజయ్ కుమార్. ఓకే, ఏ టైం స్టార్ట్ చేశారు కుక్ చేయడం? 2 గంటలకు స్టార్ట్ చేశారు. 2 గంటలకు స్టార్ట్ చేశారు. 2 గంటలకు స్టార్ట్ చేస్తే 3 గంటల కల్లా అయిపోద్ది అంకుల్? 3:30 అవుతుంది. 3:30 అయ్యాక ఇంకా సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, కస్టమర్స్ ఏ టైం కి రావడం స్టార్ట్ అవుతుంది? 1 గంటకే వచ్చేస్తారు. మరి 3 గంటలకు వచ్చేస్తే మనకి ఇంకా బిర్యానీ రెడీ ఉంటుంది. సో వెయిట్ చేసి ఉంటారు, వెయిట్ చేసి ఉండి వేడివేడిగా రెడీ అయ్యాక తిని అప్పుడు వెళ్తారు. ఓకే, ఇక్కడ మార్కెట్ అది బాగా జరుగుతుంది అంకుల్, సేల్ అది బిర్యానీ? ఓకే, మీకు ఏ బిర్యానీ ఇష్టం ఇక్కడ? మాకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అంతా ఇష్టమేమ్మా. మేము చేసేస్తానే మాకు అంతా ఇష్టం. కానీ మటన్ బిర్యానీ ఫేమస్, బాగుంటది మటన్ బిర్యానీ ఫేమస్. ఇప్పుడు దమ్ వేసాము, 15 నిమిషాలు తీస్తాము. ఇది ఎంత టైం పడుతుంది అంకుల్ కుక్ అవడానికి? ఇది చికెన్ అయితే 3/4 అవర్ పడుతుంది. 30 నిమిషాలు. 45 నిమిషాలు. 45 నిమిషాలు అంటే చికెన్ అయితే. మటన్ అయితే 1.5 అవర్ కావాలి. 1.5 గంట పడుతుంది. మటన్ ఉడకాలి కదా, మటన్ ఉడకాలి, టైం ఎక్కువ పడుతుంది. మనకి చికెన్ పొయ్యి మీద ఉండడం వల్ల రుచి వేరేగా ఉంటుంది. మన గ్యాస్ మీద అయ్యి అంత బాగుంది. ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు అంకుల్? 2 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చారా? అంతకు ముందు 2 ఇయర్స్ అయింది రాజ్ దమ్ బిర్యానీకి మీరు వచ్చి? అయిపోయింది, కుక్ అయిపోయింది. కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా అలా పెట్టేసి దమ్ పెట్టడం అంటారా దాన్ని? పైన అలా వేయడం దమ్ అంటారు. ఓకే, దాన్ని ఇది ఇంకా ఎప్పుడు తీస్తారు? 15 నిమిషాల తర్వాత తీస్తాం. దమ్ము పెట్టి 15 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని తీసి ఇంకా సర్వ్ చేసేస్తారు. ఓకే, ఎంత అంకుల్ చికెన్ బిర్యానీ మనకి ఎంత పడుతుంది? 170 పడుతుంది. 170 చికెన్ బిర్యానీ ఒక ప్లేట్. ఓకే, ఇంక్లూడింగ్ సార్వా. మనకి మటన్ బిర్యానీ 270 రూపీస్. ఓకే, ఇంకా మనకి కబాబ్ కూడా ఉంది. కబాబ్ 130. కబాబ్ 130. 200 అది మటన్ లెగ్ సూప్ 130. ఓకే అంకుల్, గుడ్. గైస్ ఏంటి అంటే మనకి ఇక్కడ సూప్ అనేది కుక్ అవుతుంది, చూద్దాము. సూప్ రండి. ఇదన్నమాట మనకి సూప్ కుక్ అయ్యే ఏరియా. రండి అన్న, ఇది మనకి మటన్ సూప్ అన్నమాట, లెగ్ సూప్. ఇది మటన్ లెగ్ సూప్ కదండి? ఓకే, గొర్రెపోతుది ఓకే, గొర్రెపోతు కాళ్ళతో చేసిన మటన్ సూప్.
ఓకే, ఏ టైం చేస్తారు అంకుల్ సూప్? ఇది నైట్ చేస్తాం. నైట్ చేస్తారా? నైట్ చేసి పొద్దున్నే ఇస్తాం. పొద్దున్నే సర్వ్ చేస్తారు. సర్వ్ చేస్తాం. ఆహా, మనకి ఎందులో సర్వ్ చేస్తారు? ఓకే. ఇందులో పీసెస్ ఉన్నాయా, లెగ్ పీసెస్? ఇది బాగా ఉడికింది. ఈ పీసెస్ కూడా ఇందులోనే ఉడికింది, సపరేట్ చేస్తాం. ఓకే, క్వాంటిటీ ఎంత వస్తుంది అంకుల్ ఒక కప్పు? ఎన్ని 200 ml వస్తుందా? 300 ml. 300 ml కప్పా? ఓకే, ఇలా పట్టుకుంటాను. సో గాయస్, ఇదన్నమాట మనకి మటన్ లెగ్ సూప్. ఇదేంటి అంటే 300 grams వస్తుంది. ఇదేం పీస్ అంకుల్? గొర్రెపోతు కాలు పీస్ అన్నమాట. ఇది చూడండి, మనకి ఇలా వచ్చింది. మొత్తం కలిపి మనకి 300 ml వస్తుంది. ఇది ఎంత అంకుల్ వన్ కప్పు ప్రైస్? 130 రూపీస్ అన్నమాట ఇది మనకి. అండ్ గాయస్, ఈ సూప్ కూడా బ్రేక్ఫాస్ట్ లో మటన్ బిర్యానీతో కూడా తాగడం అనేది జరుగుతుంది. రాగి ముద్ద, మిల్స్, రైస్, మటన్ మిల్స్, తల మిల్స్, ఒక తలకూర అది దొరుకుతుంది. బోటి మిల్స్, అన్ని చికెన్ మిల్స్ అన్ని ఉంటాయి. అన్ని ఉంటాయా? అవి ఎక్కడ కుక్ అవుతాయి అంకుల్? అన్ని ఇక్కడ అవుట్లా. ఓకే ఓకే. ఇది సూప్ బ్రేక్ఫాస్ట్ లో కూడా తీసుకుంటారా? బ్రేక్ఫాస్ట్ బిర్యానీ మధ్యాహ్నం కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే ఓకే. మనకి ఏంటి ఎంటైర్ డే అంతా సూప్ అవైలబుల్ ఉంటుంది. 3 o'clock క్లోజ్ అవుతుంది. 3 కి క్లోజ్. ఇది 3 PM కి క్లోజ్. 3 AM కి ఓపెన్ అయ్యి 3 PM క్లోజ్. ఓకే. నైట్ 9:30 గంట భోజనం ఉంటుంది. మళ్ళీ నైట్ 9 కి ఉంటది. 9 to 10 ఉంటది. అదే ఇది భోజనం ఉంటుంది. 3 గంట పైన నైట్ గంట ఉంటుంది. భోజనం బిర్యానీ అన్ని ఉంటుంది. ఓకే. అండ్ గాయస్, అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చికెన్ కబాబ్ అన్నమాట. ఇక్కడ చికెన్ కబాబ్ మేము వెళ్ళే టైంకి అయిపోయిందండి. నెక్స్ట్ వాయికి వాళ్ళు చికెన్ కబాబ్ అనేది తయారు చేస్తున్నారు. మిక్స్ అనేది కూడా వాళ్ళు కలుపుతున్నారు. మేము వెయిట్ చేసామన్నమాట. కొంత టైం కబాబ్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేసాము. నేను డీటెయిల్డ్గా అసలు స్పైసెస్ అనేవి ఎలా యాడ్ చేస్తున్నారు, ఏమేం క్వాంటిటీలో యాడ్ చేస్తున్నారు అన్నీ కూడా డీటెయిల్డ్ వీడియో అనేది తీసానండి. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఆఫ్ చికెన్ కబాబ్ తయారీ అనేది నేను తీసాను. అది ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఓన్లీ స్పెసిఫిక్ వీడియో ఫర్ చికెన్ కబాబ్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రాసెస్. కానీ చాలా సింపుల్గా వాళ్ళు తయారు చేసేస్తున్నారు. మేబీ వాళ్ళకి అలవాటు అవడం వల్ల. ఇక్కడ ఏంటి అంటే 2 to 3 times అనేది నీట్గా చెక్ చేస్తున్నారు. చికెన్ అనేది నీట్గా కుక్ అయిందా లేదా, జ్యూసీగా అయిందా లేదా అని చెప్పేసి వాళ్ళు కుక్ చేస్తున్నారు. వన్స్ కుక్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని ఆయిల్లో సెపరేట్ చేసి మనకి వుడెన్ ప్లేట్స్లో సర్వ్ చేయడం అనేది జరుగుతుందండి. వుడెన్ ప్లేట్లో ఏంటి అంటే మనకి 200 to 250 grams వరకు వాళ్ళు మనకైతే సర్వ్ చేస్తున్నారు. ఇది 1 plate వచ్చేసి మనకి 130 రూపీస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారండి. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు తూకం దోస్తున్నారు అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి 250 grams వరకు తోయడం జరిగింది, 270 grams. అండ్ పైన వేసే వాళ్ళు మసాలా ఫ్లేవర్ కానీ ఆ చాట్ మసాలా ఏదో కానీ చాలా చాలా బాగుంది. అండ్ అలాగే ఆనియన్స్, ఫ్రై చేసిన కర్రీ లీవ్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను తిన్నాను లాస్ట్ టైము. సో అందుకే నాకు ఇప్పుడు కూడా నచ్చి నేను తీసుకుంటున్నాను, వెళ్తున్నాను లైన్లో. గాయస్, ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ లైన్ అనేది లేదనమాట. నేను వీడియో చేసి అవన్నీ చూసేటప్పుడు నాకు టైం 10 అయిపోయింది. బట్ ఓకే, మీరు కానీ ఎర్లీ మార్నింగ్ 3-4 AM అలా వచ్చుంటే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఇది ఫుల్ స్పేషియస్గా కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తే కనుక అసలు మీరు నిలబడడానికి కూడా ఖాళీ ఉండదు. ఎస్పెషల్లీ మీరు సండే టైంలో వెళ్ళండి. సండే టైంలో వెళ్తే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. నేనైతే ఒక మటన్ దమ్ బిర్యానీ అండ్ అలాగే ఒక చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేసుకున్నానండి. ఇక్కడ నేను పే చేస్తున్నాను. నాకైతే రిసిప్ట్ అనేది ఇచ్చేసారు. మనం ఏంటి అంటే ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి కౌంటర్ దగ్గర మన ఐటెం అనేది కలెక్ట్ చేసుకోవాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ చూడండి. ఫస్ట్ నేను చికెన్ కబాబ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వాళ్ళు ఏంటి అంటే మన దగ్గర కూపన్ తీసుకుంటారు. కూపన్ తీసుకుని వాళ్ళు అడుగుతారు అనమాట, లైక్ మీరు పార్సిల్ చేయమంటారా లేకపోతే ఇక్కడే తింటారా అని చెప్పి నేనైతే ఇక్కడే తింటానని చెప్పాను. వాళ్ళు
సో మనకి ఏంటి అంటే కుక్ చేసున్న చికెన్ మనకి ఏంటి అంటే స్పెసిఫిక్ క్వాంటిటీలో తూకం అనేది తోస్తున్నారు అనమాట. ప్రతి పర్సన్కి కూడా సేమ్ అండి. మనకి అలా వుడెన్ ప్రీవియస్గా ఏంటి అంటే ప్లాస్టిక్ ప్లేట్ ఇచ్చారు, బట్ ఏంటి అంటే నాకు ప్రాసెస్ నచ్చింది. అన్ని ఐటమ్స్ కూడా వుడెన్ ప్లేట్లో ఇవ్వడం అనేది చాలా చాలా బాగుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. నాకైతే మౌత్ వాటరింగ్ వచ్చేసింది, బట్ అలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాను. నాకు ఫుడ్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఫుడ్ చూస్తే లెమన్ కూడా మనకి ఫెసిలిటీ ఉంది, లెమన్ అవైలబిలిటీ కూడా ఉంది. నీట్గా లెమన్ అనేది తీసుకోవచ్చు. చూడండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. ఒక పిక్ కూడా తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ దమ్ బిర్యానీ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను కూపన్ పట్టుకొని. ఇది కూడా లైన్ అంత లేదండి, ఓకే స్లోగా వస్తున్నారు అనమాట. ఆల్రెడీ అప్పటికే 10 అయిపోయింది, 10:30, 11 అయిపోయింది. సో కస్టమర్స్ అనేవాళ్ళు ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకే వస్తారు. ఇక్కడ చూస్తే పెద్ద క్యాన్లో మనకి షార్వా ఉందన్నమాట. వాళ్ళు ఏంటి అంటే మన దగ్గర కూపన్ తీసుకొని నీట్గా ఒక క్వాంటిటీ కూడా ప్రత్యేకంగా ఒక బాక్స్ అనేది పెట్టున్నారు. అదేంటి అంటే 750 grams, ఎగ్జాక్ట్ 750 grams అనేది మనకు వస్తుంది. అక్కడే మనకి షార్వా పెట్టారు. మనకు ఒకటి కావాలంటే ఒకటి, రెండు అంటే రెండు తీసుకొని నీట్గా వెళ్ళొచ్చండి. నేనైతే నా బిర్యానీ కలెక్ట్ చేసేసుకున్నాను. గైస్ మీరు ఇక్కడ చూస్తే ఏంటి అంటే చాలా స్పేషియస్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది. బోలెడ్ అన్ని టేబుల్స్, హ్యాండ్ వాష్ కానీ, వాష్రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. మనం వాటర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. వాటర్ కూడా మినరల్ వాటర్ అనేది ఫెసిలిటీ కూడా అక్కడ ఉంది. నేను తెచ్చుకున్న ఫుడ్ అనేది టేబుల్ మీద పెట్టుకొని హ్యాండ్ వాష్కి అయితే వెళ్ళాను. అక్కడ కూడా హ్యాండ్ వాష్ అన్నీ పెట్టారు. చాలా హైజీనిక్గా ఉందండి. నాకైతే ఈ ప్లేస్ చాలా హైజీనిక్గా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే నచ్చింది ఫుడ్, అందుకే నేను ఫ్రీక్వెంట్గా వెళ్తున్నాను. ఇది వచ్చేసి నా 3rd టైం అనమాట వెళ్ళడము. అండ్ గాయస్ నేనైతే మంచిగా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఫుడ్తో మంచిగా పిక్స్ కూడా తీసేసుకున్నాను. ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ పీస్ చూడండి, మనకు మటన్ పీస్ చాలా బాగా కుక్ అయిందండి, చాలా స్మూత్గా. అందుకే అంకుల్ చెప్పారు 1.5 hour వరకు మనకి టైం పడుతుంది మటన్ దమ్ బిర్యానీ కుక్ అవ్వడానికి అని. ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను. ఫస్ట్ ముద్ద బిలాంగ్స్ టు మై సబ్స్క్రైబర్స్ అండి. అండ్ గాయస్ ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను స్లోగా తింటానండి, నేను ఫాస్ట్గా తినలేను. నేనైతే పీస్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. గాయస్ మనకి ఏంటి అంటే మటన్ అనేది మనం మౌత్తో కొరుక్కొని తింటే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా నేను ఏంటి అంటే చికెన్ కబాబ్ అనేది ప్రిఫర్ చేస్తాను ఈ రైస్లోకి. అండ్ గాయస్ మీకు చెప్పడం మర్చిపోయాను, ఏంటి అంటే రైస్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి నాటీ స్టైల్లో కుక్ చేస్తారనమాట. ఇది వచ్చేసి మనకి నాటీ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ. కబాబ్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఎస్పెషల్గా దాని పైన వేసే చాట్ మసాలా కానీ, మనకి కబాబ్ పీస్ రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను స్లోగా. వీకెండే కాబట్టి మనకు నచ్చినంత టైం కూర్చోవచ్చు, హాయిగా తినొచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. చూడండి నేను తినేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అయితే ఎవరు లేరు, స్లోగా తింటూ ఉంటాను కదా. నేను ఇంకా కంప్లీట్ చేసేటప్పుడు చాలామంది జనం వచ్చేసారనమాట. ఈ ముద్ద అయితే నేను నా సబ్స్క్రైబర్స్కి పెడుతున్నాను. ఏ యమ్ యమ్ యమ్. ఏ గాయస్ నేనైతే ఆల్మోస్ట్ నా బిర్యానీ కంప్లీట్ చేస్తాను. అండ్ గాయస్ అలాగే నేను తింటూ ఉన్నప్పుడు ఒక బ్యాచ్ అనేది వచ్చారనమాట. నా వెనక చూస్తే ఒక టేబుల్లో రౌండ్గా కూర్చో ఉన్నారు 8 to 9 members. వాళ్ళు ఏంటి అంటే రైడ్కి వెళ్తున్నారు వీకెండ్ కాబట్టి. సో వాళ్ళని కూడా అడుగుదాము, వాళ్ళు హౌ ఆఫెన్ ఇక్కడికి వస్తూ ఉంటారు ఏంటి, ఇంకా వాళ్ళకి ఫుడ్ అనేది ఎలా నచ్చుతుంది, ప్రైస్కి రీజనబుల్గా అనిపించిందా లేదా, అవన్నీ కూడా మనం ఒకసారి అడిగి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం. లెమన్ ఇష్టం నాకు, బిట్ లెమన్ కూడా. ఇలా తినాలన్నమాట మటన్ పీస్ని రైస్లో పెట్టుకొని. ఏ వస్తూ ఉంటాను నేను ఫ్రీక్వెంట్గా.
బాగా నచ్చింది. కొంచెం పెరుగు వేసేస్తాం, చల్లగా ఉంటుంది. గాయ్స్ మీరు చూస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా పెట్టారు. ఇంకా మనం అలా చిల్ అవుతూ, ఇంకా వీకెండ్ కదా, ఇంకా హాయిగా మన ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట, చిల్ అవుతూ. ఆ మ్యూజిక్ కూడా నాకు బాగా నచ్చింది, ఆ మ్యూజిక్ పెట్టడం కూడా. నేనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసానండి, పెరుగు వరకు వచ్చేసాను. ఇంకా కొంచెం తింటే అయిపోతుంది. నాకైతే బొజ్జ అప్పటికి ఫుల్ అయిపోయింది. బుల్లి లెగ్ పీస్ గాయ్స్, ఇది లాస్ట్ ముద్ద అన్నమాట. ఇందులో అమృతం ఉంటుంది. మీకు పెట్టేస్తున్నాను, నేను తిన్నాను. లాస్ట్ ముద్ద నా సబ్స్క్రైబర్స్కి. ఏ అమృతం ఉంటుంది ఇందులో, మా మమ్మీ చెప్తుంది లాస్ట్ ముద్దలో అమృతం ఉంటుంది అని చెప్పి, అందుకే సబ్స్క్రైబర్స్కి. సో గైస్ ఏంటి అంటే వీళ్ళు కూడా, ఈ బ్యాచ్ కూడా ఏంటి అంటే మాతో పాటు ఇక్కడ రాజధామ్ బిర్యానీలో బిర్యానీ తిన్నారనమాట. అసలు అడుగుదాం ఎలా ఉంది టేస్ట్, అది కూడా చెప్పండి. మీరు ఫ్రీక్వెంట్ గా వస్తారా? మేము ఫ్రీక్వెంట్ ఈడే ఉండేది, మేము పక్కలోనే. సో అందరు రైడ్ పోతే కన్నా మేము ఈడ్గా వచ్చి తినేది. ఓకే, టేస్ట్ అంతా బాగుంటుంది. బాగుంటుందా? ఏం ట్రై చేశారు ఈ రోజు? మటన్ బిర్యానీ. ఎప్పుడోసా మటన్ బిర్యానీ, ఇలాంటి కాల్సు, మటన్ బిర్యానీ, లెగ్ సూప్. ఓకే, చాలా టైమ్స్ వచ్చారా? ఇది ఎన్నోసారి రావడం? బట్ వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చారు, ఓకే, పిలుచుకొచ్చాను. ఇది బాగా టేస్ట్ ఉంది అని. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు పిలుచుకొచ్చారు, బాగుంటది అని చెప్పి. బాగుంటుంది. మోస్ట్లీ వీకెండ్స్ వస్తారా? వీకెండ్స్. ఓకే, వీకెండ్స్ లో రైడ్ కి వెళ్తారు. రైడ్ కి వెళ్ళి లాస్ట్ లో ఇక్కడికి వచ్చి తినేసి తిరిగి ఇంటికి పోయిస్తాం. ఓకే, తినేసి ఇంటికి వెళ్తారు. సో బిర్యానీ అయితే మీకు నచ్చింది కదా? మీరు పెట్టిన ప్రైస్ రేంజ్ అంటే కొంచెం ఓకేనే, బట్ బిర్యానీ కొంచెం క్వాంటిటీ కొంచెం తక్కువనే, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. టేస్ట్ క్వాంటిటీ పీసెస్ అంతా చాలా వేసిస్తారు, బట్ రైస్ క్వాంటిటీ తక్కువనే. బట్ అది తింటే కదా మీకు కొంచెం తింటేనే చాలా తినేట్లు ఉంటుంది. స్పైసెస్ అంతా ప్రాపర్ నార్మల్ గానే ఉంటుంది, మరి ఎక్కువ స్పైస్ కాకుండా నార్మల్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాయస్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇప్పుడు మనకి హోస్కోటే ఉంది కదా, ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉందా? ఎలా రీచ్ అవ్వాలి ఇక్కడికి? మేడం ఆఫ్టర్ హోస్కోటే టోల్ సర్వీస్ రోడ్ లో మీరు 500 మీటర్స్ అంటే ½ కిలోమీటర్ రావాలి. హోస్కోటే టోల్ నుంచి ½ కిలోమీటర్ సర్వీస్ రోడ్ వస్తే మీకు డైరెక్ట్ గా రాజధామ్ బిర్యానీ హోటల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బస్ స్టాప్ ఎంత దూరం అంటారు? ఇక్కడ నుంచి బస్ స్టాప్ జస్ట్ ½ కిలోమీటర్ అంతేనే. ½ కిలోమీటర్. ఓకే, టోల్ గేట్ ముందు? నో, ఆపోజిట్ టు టోల్ గేట్. మా హోటల్ నుంచి టోల్ గేట్ కి ½ కిలోమీటర్ టువర్డ్స్ బెంగళూరు, టువర్డ్స్ కోలార్ వెళ్తే ½ కిలోమీటర్ కి బస్ స్టాప్. ఓకే సార్, సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పాసిబుల్ ఉంది. ఓకే దెన్ మేమైతే ఇటు సైడ్ నుంచి వచ్చాము, టోల్ గేట్ సైడ్ నుంచి వచ్చాము. బెంగళూరు నుంచి వస్తే టోల్ గేట్ అయిన తర్వాత సర్వీస్ రోడ్ లో 500 మీటర్స్ రావాలి. ఓకే సార్. సార్ ఇంకా మీకు బ్రాంచెస్ ఉన్నాయా ఇక్కడే కాకుండా? బ్రాంచెస్ ఉంటాయి మేడం. ఫస్ట్ బ్రాంచ్ కేఆర్పురంలో ఉంది, అండ్ ఇంకో బ్రాంచ్ దేవనహల్లిలో ఉంది. దేవనహల్లి బైపాస్ లో ఉంది. కేఆర్పురం ఎక్స్టెన్షన్ బస్ స్టాప్ లో ఉంది. ఓకే, ఈ హోస్కోటలో ఒకటి, మొత్తం 3 బ్రాంచెస్. ఓకే సార్. సార్ ఇంకా మనకి స్విగ్గీ ఫెసిలిటీ కూడా ఉంది. స్విగ్గీ జొమాటో 2 ఉంది. అది కూడా చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటుంది. ఓకే, ఆర్డర్స్ బాగా ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. వీకెండ్స్ లో ఎక్కువ వస్తాయి. సండేస్ చాలా వస్తుంది. ఓకే సార్, ఫైన్. సో గాయ్స్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. మీకైతే వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను.
సో గైస్ మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మన వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫో అనేది కూడా మీకు వెంటనే వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయగలుగుతారు. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.